నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కూతురు గాయత్రి గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారి కుటుంబ వివరాల్లోకి వెళ్ళినట్లయితే, రమాప్రభ గారి అక్క కూతురైన విజయ చాముండేశ్వరి గారిని రాజేంద్ర ప్రసాద్ పెళ్లి చేసుకున్నారు. వీరిరువురికి తల్లి చిన్నతనంలోనే చనిపోవడంతో తన కూతురు గాయత్రిలోనే తన తల్లిని చూసుకుంటూ మురిసిపోయేవారు. వీరికి బాలాజీ ప్రసాద్ అనే ఒక కొడుకు కూడా ఉన్నాడు. కొడుకు అచ్చం తండ్రి పోలికలతో ఉండడంతో తన కొడుకును కూడా సినీ లోకంలోకి తీసుకురావాలని చాలా ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నంలో మొదటి సినిమాలోనే అడ్డంకులు రావటంతో తన కొడుకు సినిమా ఇండస్ట్రీకి దూరం కావాల్సి వచ్చింది. తదుపరి తన కుమార్తె గాయత్రి అంటే తనకెంతో ప్రాణం. ఒకరిని ప్రేమిస్తున్నానని చెప్పింది. దానికి రాజేంద్ర ప్రసాద్ గారు ఒప్పుకోలేదు. అందుకే ఆమె ఇంట్లో నుంచి వెళ్ళిపోయి తను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి రాజేంద్ర ప్రసాద్ గారు కూతురితో మాట్లాడడం మానేశారు. తన కూతురికి కూతురు పుట్టిందని తెలిసి సంతోషించారు. ఆ కూతురిని మహానటి సినిమాలో చిన్ననాటి సావిత్రి పాత్రలో నటించేలాగా చేశారు. తన పిల్లలకి షూటింగ్లో బిజీ వల్ల చిన్నప్పటి నుండి టైం స్పెండ్ చేయలేకపోయానని, అది తన మనవడు మనవరాలతో స్పెండ్ చేస్తూ ఆనందిస్తున్నానని చెప్పారు. తన కూతురంటే తనకు చాలా ఇష్టమని ఎన్నోసార్లు చెప్తూ ఉంటారు. తన కూతురు గురించే ఆలోచిస్తూ ఉంటారు. షూటింగుల్లో కూడా తన గురించే చెప్తూ ఉంటారని అందరూ అంటున్నారు. తను ఇలా 38 సంవత్సరాల వయసులోనే హఠాన్మరణం చెందడం చాలా బాధాకరం. ఆవిడ ఒక న్యూట్రిషనిస్ట్. తన భర్త మహేందర్ అండ్ మహేందర్ కంపెనీలో పనిచేస్తూ ఉంటారు. తన కూతురు గాయత్రి చూడడానికి పలువురు సినీ పెద్దలు, ప్రముఖులు వచ్చి వెళ్తూ ఉన్నారు. బేవర్స్ మూవీ సినిమాకి సుద్దాల అశోక్ తేజ గారు రాసిన తల్లి నా చిట్టి తల్లి అనే పాట వింటే తన కళ్ళల్లో నీళ్లు వచ్చాయని, తన కూతురిని ఇంటికి పిలిపించుకొని 4 సార్లు ప్లే చేసి ఆ పాట విని కన్నీళ్లు పెట్టుకున్నానని చెప్పారు. ఎంతో బాధపడుతూ ఉన్నాయి రాజేంద్ర ప్రసాద్ కూతురు ఆత్మకు శాంతి కలగాలని మనం కూడా కోరుకుందాము. పలువురు ప్రముఖులు వచ్చి నివాళులు అర్పిస్తున్నారు. ఆర్ఐపి గాయత్రి గారు.